వాహిని ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఈవేళ మనం తెలుసుకోబోయేది ప్రత్యేకించి పునర్వసు నక్షత్రానికి సంబంధించి ఈ శివరాత్రికి సంబంధించిన రెమెడీ ఎలా ఉంటుందో చూద్దాం. ఓన్లీ పునర్వసుకు సంబంధించిన రెమెడీస్లో శివరాత్రిని ఏ రకంగా చేసుకోవాలనేది మీరు చూడండి. పునర్వసు నక్షత్రం 2 షేడ్స్, ఒకటి జెమినై అంటే మిథున రాశి, ఇంకోటి కర్కాటక రాశి అంటే క్యాన్సర్ సైన్. ఈ 2 రకాలుగా ఉంటుంది. అంటే జూపిటర్ నక్షత్రం, గురుడు నక్షత్రం. సో విపరీతమైన నాలెడ్జ్, దైవభక్తి, స్పిరిచువల్, అసలు అన్ని నక్షత్రాల కన్నా మంచివాళ్ళు ఎవరయ్యా అని అడిగితే పునర్వసు పేరు చెప్పచ్చు. అంత మంచి స్వభావాలు అని చెప్పచ్చు. మృదు స్వభావాలు, చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు, అపారమైన శాస్త్రాల పట్ల పట్టున్న వ్యక్తులు, వాళ్ళు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణంగా 10 మందికి అందజేయడంలో నిష్ణాతులు అని చెప్తాం కదా, అంత నిష్ణాతులు అవుతారు వీళ్ళు. సో అలాగే దాంతోపాటు పునర్వసు నక్షత్రానికి సంబంధించి వీళ్ళు ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా, ఏ ప్రొఫెషన్ చేసినా చాలా లోతుగా విషయాన్ని తెలియజేసుకుని దాన్ని పూర్తిగా వాళ్ళ వాక్ చాతుర్యంతో చాలా క్లియర్గా చెప్పగలుగుతారన్నమాట. అంత నైపుణ్యులు వీళ్ళు ఉంటారు. సో పునర్వసుకు సంబంధించి ఇక పునర్వసుకి ఉండే బాధలు ఏంటంటే మెరిటల్ లైఫ్స్. చాలామంది పునర్వసులు పెళ్ళికి ముందు ఒక జీవితం, పెళ్ళికి తర్వాత ఒక జీవితం కింద 2 డైమెన్షన్స్ లైఫ్ ఉన్నప్పటికీ కూడా సెపరేషన్ అనేది లైఫ్లో చాలా మటుకు తీసుకోరు వీళ్ళు. ఎంత బాధనన్నా భరించి కాపురం చేసే నక్షత్రాల్లో ఇదొక నక్షత్రం. బట్ చాలా వెరీ రేర్ కేసెస్లో ఇప్పుడు కుజుడు కానీ లేకపోతే ఇలాంటి ఎఫ్లిక్షన్స్ ఏదైనా ఉంటే వీళ్ళకి ఏ అధిపతి శుక్రుడు అవుతాడు మిథునం అయితే, అలాగే లేదా బుధుడు అవుతాడు కర్కాటకం అయితే. సో గ్రహరీత్యాలు ఎక్కడైనా ఎఫ్లిక్షన్స్ శుక్రుడికి కానీ గురుడు కానీ ఎక్కడైనా ఎఫ్లిక్ట్ అయ్యి ఉంటే కనుక డైవర్స్కి వెళ్తారు తప్పించి 1000కి 900 జాతకాలు పునర్వసులో వైవాహికుల్లో ఎన్ని చిక్కులున్నా భరించడానికి ఒప్పుకుంటారు. అదొక మంచి లక్షణం ఈ పునర్వసు నక్షత్రానికి సంబంధించి. పునర్వసుకు సంబంధించి ఇది ఎమోషనల్గా ఉన్నాళ్ళు, అంటే అందరినీ ఇంటికి ఇది పునర్వసు ఎలా ఉంటుందంటే లిమిటెడ్ లవ్. అంటే ఇంట్లో వాళ్ళని ప్రేమించుకోవాలి, ఇంట్లో ఎంతసేపు ఇంక ఇల్లే, ఇంట్లో వాళ్ళు ప్రేమనే పొందాలా, ఇంట్లో వాళ్ళే మంచి పేరు పొందాలా. వీళ్ళకి బయట అవసరం లేదు, బయట చక్కబడేస్తారు. వీళ్ళకి వాక్సిద్ధి ఉంటుంది కదా, వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, బయట చక్కబడేస్తారు. ఈ పునర్వసు ఎప్పుడు కూడా ఇంట గౌరవం కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతుంటుంది. ఇంటలోనే గౌరవం ఉండదు వీళ్ళకి, బయట ఉంటుంది గౌరవం. పుష్యమి కూడా ఇంచుమించుగా అంతే, దీనికి ఇంట గౌరవం ఉండదు, ఈదులో గౌరవం ఉంటుంది. ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలిచి అంటాం కదా, ఇలాంటి వీళ్ళకంటే రచ్చ గెలిచి వస్తారు కానీ ఇంట గెలరు. అలాగే రేవతికి కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇంట్లోనే ఇది పనికి మాలినలా కనిపిస్తుంది తప్పించి బయట అంతా కూడా బాగుంటుంది. అంటే ఇంట్లో వీళ్ళు ఎలాగ ఉంటారంటే చాలా ఒబీడియంట్ నేచర్స్ క్రియేట్ చేద్దామని అనుకున్న మూమెంట్ ఉన్న నమ్మరు వీళ్ళని. ఇంట్లో అంత లేదో నువ్వేదో ఇది ఫెయిల్ అయ్యావు, ఇది సరిగ్గా చదవలేదు, ఈ కైండ్లో వీళ్ళని ఇంట్లో వాళ్ళందరూ చూడడం వల్ల వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళకి ఇంట్లో వాళ్ళకున్న హైప్ని క్రియేట్ చేసుకోలేరు. దాన్ని మోర్ ఓవర్ నేను మిథునానికి సంబంధించి మళ్ళీ రేవతి కనెక్షన్ తీసుకుంటున్నాను, అలాగే మళ్ళీ నేను ధనిష్ట కనెక్షన్ తీసుకుంటున్నాను. సో కర్కాటకం నుంచి చూసినప్పుడు ఇందాక మనం పునర్వసు నక్షత్రం తీసుకున్నాం, మళ్ళీ ధనిష్ట నక్షత్రం మీద కుజుడు ఇది మీద ఉచ్చస్థితి పొందుతాడంటే పాజిటివ్ ప్లానెట్ అని అర్థం. రేవతిని ఎందుకు తీసుకుంటున్నాం, మళ్ళీ దశమ స్థానంలో. జనరల్గా పునర్వసు ప్రాబ్లం ఏంటి, కెరియర్స్లో ఎంత నాలెడ్జ్ ఉన్నా కెరియర్ అనేది రకరకాల కెరియర్స్ షిఫ్ట్ మారుతూ ఉంటారు. తర్వాత అట్ ద సేమ్ టైం ఎన్ని మారినా ది గుడ్ కాజెస్ మీద ఉంటుంది. జనరల్గా చాలామంది పునర్వసు నక్షత్రాలు నేను చేసిన జాతక చక్రాల పరంగా చాలామంది పునర్వసులు ఎలా ఉంటుంది, స్టాండర్డ్గా ఒకటే ఉద్యోగం చేసే పునర్వసు కూడా ఉంటుంది. నేను చెప్తాను అందుకనే నక్షత్రానికి పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. పాజిటివ్గా ఎఫ్లిక్షన్స్ లేని పునర్వసు అయితే స్టాండర్డ్గా ఒక దగ్గరే పని చేసుకుంటా ఆల్మోస్ట్ లైఫ్ అంతా ఒకే ఉద్యోగం చేసి ఇలాగ ఇది కూడా అవకాశం ఉంటుంది. ఎఫ్లిక్టెడ్ పునర్వసుస్ ఎలాగుంటాయంటే రకరకాల జాబ్స్ మారుతూ ఉంటారు. బట్ ఎనీవే కొంచెం పునర్వసు ఎలాగైనా సరే వీళ్ళకి జాతకాల మీద లేకపోతే శాస్త్రాల పట్ల, పైగా ఈ గురువుల పట్ల ఎక్కువ మంది గురువులను వెళ్ళి కలవడం చేయడం, దానివల్ల చాలా మటుకు సారం వీళ్ళకి వచ్చేసి వీళ్ళే అందరికీ చెప్పేసేసి ఈ టైప్ ఆఫ్ ఇందాక నేను చెప్పాను కదా కొన్ని నక్షత్రం, ఆ టైప్ ఆఫ్ నక్షత్ర కోణాలకు సంబంధించి ఉంటారన్నమాట ఈ పర్టికులర్ ఈ పునర్వసుకు సంబంధించిన. అలాగే వీళ్ళు చాలా ఒబీడియంట్గా ఉంటారు, డివోషనల్గా ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఎప్పుడైనా బాధ వచ్చిందంటే వాళ్ళు చెప్పుకోవడానికి వేరే మనుషులు లేక చాలామంది పునర్వసులు బాత్రూంలో ఎడుతుంటారు. నాకు తెలిసినంటే నా పర్సనల్గా నేను చాలా జాతకాలు చేశాను కాబట్టి చెప్తున్నాను, వీళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. ఎందుకంటే వీళ్ళకి ఇల్లే స్వర్గం, ఇల్లే ప్రపంచం, ఇంటి గురించి అందరూ ఇంట్లో తిరుగుతుంటే వీళ్ళ బాధ ఎవరికి ఎక్కి చెప్పించుకోలేదో తెలియదు వీళ్ళకి. ఆ ప్రాబ్లం ఎక్కువగా ఇదయ్యి ఉంటుంది. సో ఒక్కోసారి పునర్వసుకి బ్యాడ్ లక్ అన్నా గుడ్ లక్ అంటే చెప్తున్నాం కదా,
బ్యాడ్ మేలిఫిక్ కానీ లేకపోతే ఎఫ్లెక్షన్స్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పాజిటివ్గా అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది, మ్యాక్సిమం ఎక్కువ నెంబర్ ఉన్న అత్తగారి ఇల్లు తగులుతుంది. ఒక్కొక్కసారి అది చాలా పాజిటివ్గా అందరూ ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇల్లే ప్రపంచం, కానీ ఆ ఇంట్లో మామూలుగా ఒక 4 ఉండే ఇంట్లో నుంచి 12 ఉన్న ఇంట్లోకి వెళ్ళి 12 మంది ఉన్న ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇది స్వర్గం అనుకోవాలి. 4కి చేయడం అంటే పర్లేదు, 12 మందికి చేయాలి. మళ్ళీ 12 మంది 12 మాటలు అంటున్నప్పుడు ఆ పునర్వసుకు పడే బాధ ఎంతలా ఉంటుందంటే కామెంట్ చేయండి. ఇది జనరల్గా చాలామంది పునర్వసు లైఫ్లో జరుగుతుండే ఛాన్సెస్ ఉంది. సో అందరూ ఇలా ఉంటారని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద పునర్వసు విల్ బి లైక్ దిస్. దర్ వెరీ వెరీ నాలెడ్జబుల్, చాలా నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళందరికీ. అసలు అపారమైనటువంటి నాలెడ్జ్, ప్రతి విషయం పట్ల కూడా క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా తెలుసుకుని మాట్లాడి ఇది పట్టు ఉంటుంది వీళ్ళకి. అట్ ద సేమ్ టైం వీళ్ళ బాధని పంచుకునే మనిషి ఉండడు. అంతర్గతంగా లోపల మదన పడి ఏడ్చే నక్షత్రాల్లో ఇది ఒక నక్షత్రం. బయటికి చెప్పలేదు, మింగలేదు, కక్కలేదు అంటాం కదా, ఆ మింగలేదు కక్కలేదు అనే నక్షత్రమే ఏదైనా ఉందంటే పునర్వసు నక్షత్రమే. అందరినీ జీవితంలో సెట్ చేయాలి. కానీ పునర్వసుకి వచ్చిన అదృష్టం ఏంటంటే పిల్లలు పుట్టి పిల్లలు స్లోగా ఎదుగుతారు. ఓకే, అంటే లవకుశలు ఆర్ట్ స్టైల్లో రామాయణం తీసుకుని పిల్లలు ఎదిగిన తర్వాత అక్కడి నుంచి చక్కగా వీళ్ళకి లైఫ్ చాలా బాగుంటుందనే విషయం. పిల్లలు పుట్టి ఎదిగే వరకు వీళ్ళ లైఫ్ కొంచెం డ్రామాటిక్ చాలా చేంజెస్ జరుగుతుంటాయి, బట్ సూపర్ సక్సెస్ అవుతారు. సో అలాగే ఈ యొక్క ప్రత్యేకించి ఈ శివరాత్రి రోజున మనం మహాలింగార్చన చేయబోతున్నాం. సో మహాలింగార్చనకు సంబంధించి మార్చి 5వ తారీఖుకి మీకు అపాయింట్మెంట్స్ జరుగుతున్నాయి. ఈ మహాలింగార్చనకు సంబంధించి పునర్వసు నక్షత్రం ఉన్న వాళ్ళందరూ కూడా, అలాగే ప్రత్యేకించి అశ్లేష, ధనిష్ట, పుష్యమి, పునర్వసు, అనురాధ, రేవతి, భరణి, చిత్త, శ్రవణ నక్షత్ర, పూర్వాషాఢ నక్షత్ర వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్చి 5వ తారీఖు వరకు బుకింగ్స్ జరుగుతున్నాయి ఈ యొక్క మహాలింగార్చనకు సంబంధించి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. పర్సనల్ కన్సల్టేషన్స్ కోసం ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.